నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందించే J6 న్యూస్ మీడియాకు స్వాగతం. రేపు మహేష్ కుమార్ గౌడ్ సన్మాన సభను విజయవంతం చేయాలని ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాత కలెక్టర్ గ్రౌండ్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ నియమితులవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి నిజామాబాద్కు వస్తున్న సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్కి ఘనంగా స్వాగత ర్యాలీ, బహిరంగ సన్మాన సభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, పిసిసి ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షులు విక్కీ యాదవ్, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, అష్రఫ్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు సుమారు 20,000 పైచులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వస్తారని మేము అంచనా వేస్తున్నాం. అంతేకాకుండా నిజామాబాద్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో స్వాగతం పలికి ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మహేష్ అన్నను పిసిసి అధ్యక్షుడు నియమించిందో ఆ నాయకత్వానికి ఒక సరైన వ్యక్తికి మేము నియమించడం జరిగిందనే ఉద్దేశం తెలియజేసే విధంగా ఈ జిల్లాలో పార్టీని మరింత బలోపేతానికి సహకరిస్తూ మహేష్ అన్న స్వాగతంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరొక స్టేజ్కి ఎదుగుతుందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మహేష్ అన్న వచ్చిన తర్వాత జిల్లాలో ఒక రకమైన ఉత్సాహం కనిపించడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం, మీ J6 న్యూస్ మీడియా.